హలో గైస్, ఈరోజు మనం ఎంఐటి యాప్ ఇన్వెంటర్లో వాయిస్ క్యాలిక్యులేటర్ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ గూగుల్ క్రోమ్లో ఎంఐటి యాప్ ఇన్వెంటర్ అని సెర్చ్ చేయండి. ఎంఐటి యాప్ ఇన్వెంటర్ తర్వాత ఈ ఫస్ట్ వెబ్సైట్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత క్రియేట్ యాప్స్ అని ఉంది కదా, ఇది క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేసిన తర్వాత లోడ్ అవుతుంది. ఇక్కడ ప్రాజెక్ట్స్ అని ఉంది కదా, ప్రాజెక్ట్ని సెలెక్ట్ చేసుకోండి. మై ప్రాజెక్ట్స్, న్యూ ప్రాజెక్ట్ అని సెలెక్ట్ చేయండి. టైటిల్ ఇవ్వండి వాయిస్ క్యాల్కులేటర్. తర్వాత ఓకే ఓకే ప్రెస్ చేసుకున్న తర్వాత మనకు స్క్రీన్ అనేది ఎనేబుల్ అయిపోతుంది. ఇలా ఎనేబుల్ అయిపోయిన తర్వాత ఇక్కడ స్క్రీన్ వన్ అని ఉంది కదా, ఇక్కడ మనం టైటిల్ పెట్టుకోవచ్చండి. వాయిస్ క్యాల్కులేటర్ డన్, అక్కడ వచ్చేసింది చూడండి. తర్వాత ఇప్పుడు ఒక లేఅవుట్ తీసుకోండి. లేఅవుట్ తీసుకొని ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి. వర్టికల్ అరేంజ్, హైట్, విడ్త్, ఫిల్ ప్యారెంట్ చేయండి. ఫిల్ ప్యారెంట్ ఓకే. తర్వాత దీనికి బ్యాక్గ్రౌండ్ కలర్ ఇద్దాం. బ్యాక్గ్రౌండ్ కలర్ లో బ్లూ ఇస్తున్నాం. ఏది కావాలంటే అది ఇచ్చుకోవచ్చు అండి, మన ఇష్టం. ఇలా ఇచ్చిన తర్వాత ఇప్పుడు నాకు హారిజాంటల్ అరేంజ్మెంట్ ఒకటి తీసుకోండి. తీసుకున్న తర్వాత విడ్త్ ఫిల్ ప్యారెంట్ చేసుకోండి. ఫిల్ ప్యారెంట్ చేసుకుని దీంట్లోకి ఇప్పుడు లేబుల్ చేసుకుందాం. మళ్ళీ యూజర్ ఇంటర్ఫేస్ లో ఇక్కడ లేబుల్ అని ఉంది కదా, హారిజాంటల్ అరేంజ్మెంట్ లో ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోండి. నేను 3 లేబుల్స్ తీసుకుంటున్నాను. ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫాంట్ సైజ్ మార్చుకోండి. నేను 20 ఇస్తున్నాను. ఇక్కడ టెక్స్ట్ ఇద్దాం లేబుల్ కి 0. తర్వాత సేమ్ ఇక్కడ కూడా ఫాంట్ సైజ్ 20, టెక్స్ట్ 0. ఫాంట్ బోల్డ్ చేసుకుంటే టెక్స్ట్ ఫిల్ ప్లస్ సింబల్ ఇద్దామండి. ఇలా ఇచ్చిన తర్వాత లేబుల్ 3 కూడా సేమ్, టెక్స్ట్ 0, ఫాంట్ 20, బోల్డ్ చేసుకుంది. ఇది కూడా బోల్డ్ చేద్దాం లేబుల్. ఓకే. తర్వాత ఇది హార్జెంటల్ అరేంజ్మెంట్, అది ఇది సెంటర్ పెట్టుకుందాం. వర్టికల్ అరేంజ్మెంట్ లోకి వెళ్ళి ఇది ఉంది కదా, సెంటర్ సెంటర్. ఇలా చేసుకున్న తర్వాత హార్జెంటల్ అరేంజ్మెంట్ కి బ్యాక్గ్రౌండ్ కలర్ ఇద్దాం. సేమ్ కలర్ ఇచ్చేద్దాం, పింక్. ఓకే. తర్వాత ఒక లేబుల్ తీసుకుందామండి, ఇంకో లేబుల్. ఈ లేబుల్ ఎందుకంటే మనకు ఆన్సర్ రానికి, గెట్ ఆన్సర్ అని. ఇక్కడ డాట్ సింబల్స్ పెట్టుకున్నాం. ఫాంట్ సైజ్ 20. దీని టెక్స్ట్ వైట్ కలర్ లో పెట్టుకున్నాం. వైట్, ఫాంట్ బోల్డ్. ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒక బటన్ అనేది పెట్టుకుందాం. బటన్ ఎందుకంటే ఆస్క్ మీ అని సెర్చ్ చేయండి. ఇలా తీసుకోండి. తీసుకున్న తర్వాత టెక్స్ట్ ఆస్క్ మీ, ఫాంట్ బోల్డ్ పెట్టుకొని సైజ్ 20
20 ఇచ్చిన తర్వాత దీనికి బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా పెట్టుకోవచ్చు. ఇలా బ్యాక్గ్రౌండ్ కలర్ సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఒక టెక్స్ట్ టు స్పీచ్ తీసుకోవాలండి. అంటే మనకు ఆన్సర్ రాగానే వాయిస్లో రావాలి. దానికోసం టెక్స్ట్ టు స్పీచ్ అని ఉంటుందండి. ఇక్కడ మీడియాలోకి వెళ్ళి టెక్స్ట్ టు స్పీచ్, తర్వాత ఒక స్పీచ్ రికగ్నైజర్ తీసుకోవాలి మన వాయిస్ వినిపించడానికి ఆస్కింగ్ అన్నప్పుడు. తర్వాత ఈ డిజైన్ సెక్షన్ అయిపోయిందండి. ఇప్పుడు బ్లాక్ సెక్షన్లోకి వెళ్దాం. బ్లాక్ సెక్షన్లోకి వెళ్ళి ఫస్ట్ ఆఫ్ ఆల్ బటన్ 1 అంటే ఆస్కింగ్ మనకు రావాలంటే వెన్ క్లిక్ ఆన్ బటన్ 1 ఇక్కడ ఉంది కదా స్పీచ్ రికగ్నైజర్, కాల్ స్పీచ్ రికగ్నైజర్ గెట్ టెక్స్ట్, ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోండి. తర్వాత మనం నంబరింగ్ రావాలి కదండి, 1+1 2 ఇలా. దానికోసం వేరియబుల్స్ ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇది తీసుకోండి, ఇది డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోండి. డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకొని ఇక్కడ నంబర్ 1, తర్వాత ఇక్కడ మ్యాథ్స్లోకి వెళ్ళి వాల్యూ ఇవ్వండి 0. తర్వాత ఇలా ప్రెస్ చేసుకొని డూప్లికేట్ చేసుకొని ఇక్కడ థర్డ్ దానికి ఆపరేషన్స్ అని ఇద్దాం. ఆపరేషన్స్ ఇలా ఇలా ఇచ్చిన తర్వాత ఇప్పుడు మనం స్పీచ్ రికగ్నైజర్ ఇక్కడ ఉంది కదా, ఆఫ్టర్ గెట్టింగ్ టెక్స్ట్ అని ఉంది. ఇది డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోండి. డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఇలా కర్సర్ పెట్టండి. సెట్ గ్లోబల్ నంబర్ 1 అని ఇది డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోండి. డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకొని లిస్ట్లోకి వెళ్ళండి. లిస్ట్లోకి వెళ్ళి సెలెక్ట్ లిస్ట్ ఐటమ్ లిస్ట్ ఇండెక్స్ స్క్రోల్ చేయండి. ఇక్కడ ఉంది సెలెక్ట్ లిస్ట్ ఐటమ్ లిస్ట్ నెంబర్ ఇండెక్స్. ఇది ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోండి. డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకున్న తర్వాత మళ్ళీ టెక్స్ట్లోకి వెళ్ళండి. టెక్స్ట్లోకి వెళ్ళి స్పిల్ట్ యాడ్ ఇట్ స్పేసెస్ అని ఉంది. దీన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోండి. డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకొని ఇక్కడ ఇక్కడ కర్సర్ పెట్టుకోండి. ఇక్కడ గెట్ రిజల్ట్ అని వచ్చింది కదా, ఇది డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి. డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకున్న తర్వాత మ్యాథ్లోకి వెళ్ళి మళ్ళీ వాల్యూ తీసుకోండి. ఇది డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోండి. డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకొని ఇక్కడ వాల్యూ 1. తర్వాత ఇక్కడ మళ్ళీ నంబర్ 2లోకి వెళ్ళండి. నంబర్ 2 సెట్ గ్లోబల్ నంబర్ 2 సేమ్ ఇది తీసుకోండి. తీసుకొని దీన్ని కాపీ చేయండి. కాపీ చేసుకొని ఇక్కడ 3 అని ఇద్దాం. ఓకే. తర్వాత మళ్ళీ దీన్ని డూప్లికేట్ చేసుకోండి. డూప్లికేట్ చేసుకొని ఇది చేంజ్ చేసుకోండి. ఆపరేషన్స్ అని పెట్టుకోండి, గ్లోబల్ ఆపరేషన్స్. తర్వాత ఇది 2 ఇద్దామండి. 2 2 ఇచ్చిన తర్వాత ఇప్పుడు కంట్రోల్లోకి వెళ్ళి ఇఫ్ దెన్ అని దీన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోండి. డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకొని లాజిక్లోకి వెళ్ళండి. లాజిక్లోకి వెళ్ళి ఈక్వల్ టు అని ఉంది కదా అండి, ఇది ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోండి. డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకున్న తర్వాత గెట్ గ్లోబల్ ఆపరేషన్స్ అని ఉంటుందండి. ఇక్కడ ఉంది కదా ఇన్స్టాలైజర్, గెట్ గ్లోబల్ ఆపరేషన్స్. ఇది డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి. డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మ్యాథ్స్లోకి వెళ్ళి ప్లస్ ఇది తీసుకోండి. ఇది తీసుకొని ప్లస్ చేయాలి కదా అండి. ప్లస్ కోసం ఇది గెట్ గ్లోబల్ నంబర్ 1 2 ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి. ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకున్న తర్వాత
సారీ, ఇది కాదు. ఒక టెక్స్ట్ లోకి వెళ్ళి ఇక్కడ సింబల్ అనేది ఇవ్వాలి. మనం ఏది చేస్తున్నాం, ప్లస్ మైనస్ అనేది. ఇక్కడ సింబల్ ఇద్దాం, ప్లస్. ప్లస్ తీసుకున్న తర్వాత ఇప్పుడు మనకు ఆన్సర్ ఎక్కడ అండి? లేబుల్ 4. ఇక్కడ చూడండి, డిజైనర్లోకి వెళ్ళి ఆన్సర్ ఎక్కడ? ఇక్కడ అనుకున్నాం కదా, ఇదేది? లేబుల్ 4. లేబుల్ 4 అంటే లేబుల్ 4 సెలెక్ట్ చేయండి. సెట్ లేబుల్ టు టెక్స్ట్ అని ఉంది చూడండి, లేబుల్ 4 టెక్స్ట్. ఇది ఇలా చేసుకొని దీన్ని ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోండి. డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలో ఇక్కడ ఉంది కదా, ఎల్సిఫ్. ఎల్సిఫ్ ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోండి. డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకున్న తర్వాత ఇది ఉంది కదండి, దీన్ని క్లిక్ చేసి డూప్లికేట్ అని డూప్లికేట్ తీసుకోండి. డూప్లికేట్ తీసుకొని ఇప్పుడు మైనస్ చేద్దాం. మైనస్ కోసం సింబల్, ఈ సింబల్ తీసుకోండి. ఈ సింబల్ తీసుకున్న తర్వాత దీన్ని డూప్లికేట్ తీసుకోండి. ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి. దానికి ముందు మనం ఒక ప్రొసీజర్ చేద్దామండి. ప్రొసీజర్ ఇలా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని టెక్స్ట్ టు స్పీచ్ అని సెలెక్ట్ చేసుకున్నాం. ఇది తీసుకొని ఇక్కడ ఉంది చూడండి, కాల్ టు స్పీక్ మెసేజ్. ఇది డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకున్న తర్వాత టెక్స్ట్లోకి వెళ్ళి జాయిన్ అని ఉంటుంది, ఇది మెసేజ్ దగ్గర జాయిన్ చేయండి. మళ్ళీ టెక్స్ట్లోకి వెళ్ళి ఇది డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి. డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి దీనిలో టెక్స్ట్ రాయండి. ఆన్సర్ ఈస్. తర్వాత ఏడో డిస్ప్లే కావాలండి, లేబుల్ 4లో కాదు. లేబుల్ లేబుల్ 4 టెక్స్ట్, దీన్ని కూడా తీసుకొని ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి. డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ప్రొసీజర్లోకి వెళ్ళి కాల్ ప్రొసీజర్, ఇది ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి. డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకొని సేమ్ డూప్లికేట్. డూప్లికేట్ తీసుకోండి. తీసుకున్న తర్వాత ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి. డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకొని మళ్ళీ సేమ్ ప్రాసెస్. ఇప్పుడు ఇంటూ కోసం మల్టిప్లికేషన్, దీన్ని డూప్లికేట్ తీసుకోండి. తీసుకొని ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి. మల్టిప్లికేషన్కి సింబల్ ఇది కదా అండి, ఇది పెట్టుకోండి. మళ్ళీ ఇది ఇది డూప్లికేట్ తీసుకోండి. ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి. సేమ్ కాల్ ప్రొసీజర్ డూప్లికేట్. తర్వాత డివైడెడ్ కోసం మళ్ళీ సేమ్, దీన్ని డూప్లికేట్ తీసుకోండి. డూప్లికేట్ తీసుకున్న తర్వాత ఇక్కడ పెట్టుకొని ఇక్కడ చేంజ్ చేయండి. ఇది తీసుకున్న తర్వాత ఇది తీసుకోండి. ఇది తీసుకొని ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి. డూప్లికేట్ కాల్ ప్రొసీజర్. దానికి ముందు ఇక్కడ చెక్ చేసుకోండి, ప్లస్కి ప్లస్ ఉంది కదా అండి, దాని దగ్గర ఇక్కడ మైనస్ కదా అండి, మైనస్ కోసం మళ్ళీ మ్యాథ్స్లోకి వెళ్ళండి. ఇక్కడ ఉంటుంది మైనస్, ఇది ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి. గెట్ గ్లోబల్ నెంబర్, ఇది. తర్వాత దీన్ని డిలీట్ చేసుకోండి. ఇప్పుడు ఇంటూ దగ్గర కూడా సేమ్, ఇది డిలీట్ చేసుకోండి. డిలీట్ చేసుకొని మళ్ళీ మ్యాథ్స్లోకి వెళ్ళండి. మ్యాథ్స్లోకి వెళ్ళి
ఇప్పుడు మనం చేసేది ఏంటంటే ఇంటూ కదా, ఇంటూ గెట్ గ్లోబల్ నెంబర్ 1, గెట్ గ్లోబల్ నెంబర్ 2. తర్వాత ఇక్కడ డివైడెడ్ కదండి, డివైడెడ్ లేదు, దాన్ని తీసేసి మళ్ళీ మ్యాథ్స్లోకి వెళ్ళి ఇక్కడ ఉంది చూడండి డివైడెడ్, ఇది డ్రాగ్ అండ్ డ్రాప్ వేసుకోండి, ఇలా సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఆన్సర్ డిస్ప్లే కావాలి కదండి, మనం అడిగిన క్వశ్చన్ డిస్ప్లే కావాలి కాబట్టి ఈ లేబుల్స్ ఉన్నాయి కదా, ఈ సెలెక్ట్ చేసుకోండి. మనకి ఇక్కడ రావాలండి, ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసిన తర్వాత ఇది ఉంది కదండి, గెట్ గ్లోబల్ నెంబర్ 1, ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోండి. సేమ్ ఇది డూప్లికేట్ తీసుకోండి, డూప్లికేట్ తీసుకొని 3 తీసుకోండి. ఇలా తీసుకున్న తర్వాత ఇక్కడ చేంజ్ చేసుకోండి, లేబుల్ 2, లేబుల్ 3 ఇక్కడ చేంజ్ చేసుకోండి. ఫస్ట్ డిజైనర్లోకి వెళ్ళి ఇప్పుడు వాల్యూస్ లేబుల్ 1, లేబుల్ 3లో ఉంది కదా, ఈ లేబుల్ 2ని గ్లోబల్ ఆపరేషన్స్ అని సెట్ చేయండి. ఇది నెంబర్ 2 పెట్టండి, లేబుల్ 3ని దీన్ని గ్లోబల్ ఆపరేషన్స్ అని పెట్టుకోండి. బ్లాక్ సెక్షన్ అనేది అయిపోయింది. తర్వాత ఇక్కడ కనెక్ట్ అని ఉంది కదా, కనెక్ట్లోకి వెళ్ళి ఏఐ క్యాంపెయిన్ అంటే ఒక స్కానర్ వస్తుంది, మన మొబైల్లో చెక్ చేసుకోవచ్చు. మొబైల్లో ఎంఐటి యాప్ ఇన్వెంటర్ అని ఉంటుంది, దాన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి ప్లే స్టోర్లోకి వెళ్ళి. దీన్ని స్కాన్ చేసుకొని యాప్ అనేది కరెక్ట్ వర్క్ చేస్తుందా లేదా అనేది మనం చెక్ చేసుకోవచ్చు. ప్లే స్టోర్లో ఎంఐటి AI2 క్యాంపెయిన్ అని సెర్చ్ చేయండి, ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత స్కాన్ క్యూఆర్ కోడ్, ఇలా చేసిన తర్వాత ఇక్కడ క్యూఆర్ కోడ్ ఉంది కదండి, లోడ్ అవుతుంది. మన యాప్ అనేది మొబైల్లో లోడ్ అవుతుంది. లోడ్ అయిన తర్వాత మనం చెక్ చేసుకోవచ్చు వచ్చిందా లేదా. ఆస్క్ మీ అని ఉంది కదా, ఆస్క్ మీ 5 + 5. Answer is 10. 5 - 5. Answer is 0. ఇలా వాయిస్ క్యాలిక్యులేటర్ని మనం యూజ్ చేయొచ్చండి ఎంఐటి యాప్ ఇన్వెంటర్.